శుభోదయం. అందరికీ నమస్కారం. నోరెప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సినీ నటుడు, సీనియర్ నటుడు, వయస్సు మళ్ళినవాడు నోరు జారడం ఏమిటి? ఇంత జీవితం నీవు నేర్చుకున్నది ఏమిటి? అనవసరంగా నోరు పారేసుకోవడమా? ఒక్కసారి నోరు పారేసుకున్న తర్వాత ఆ మాట తిరిగి తీసుకోగలమా? జాగ్రత్త, నోరు జాగ్రత్త. నరము లేని నాలిక ఎలాగైనా వదులుతుంది. నీకు మతి లేదా? నీ అవయవాలపై, నీ పంచేంద్రియాలపై, జ్ఞానేంద్రియాలపై, ముఖ్యంగా నోటిపై అదుపు ఉండాలి సుమా. ఈ విషయం నీకు ఇప్పటికే అర్థమయ్యేది. నోరు పారేసుకున్నావంటే చివరికి నీవు కక్కిన వాటిని నీవే మింగాల్సి వస్తుంది, నీవే నోటిలో వేసుకొని మింగాల్సి వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎవరినైనా ఎదుటి మనిషిని మాట్లాడడం కరెక్ట్ కాదు. వాడెంతటి వాడైనా మనిషిని గౌరవించాలి. మనిషి గౌరవించకపోతే ఎలా?